హనుమాన్ జయంతి సందర్భంగా తెనాలి పట్టణంలో మరియు తెనాలి నియోజకవర్గంలో వాడవాడల ప్రతి దేవాలయంలోనూ పూజా కార్యక్రమాలు మరియు ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సాయంత్రం ఈ యాత్ర తెనాలి సుల్తానాబాద్ నుండి స్వరాజ్య థియేటర్ దగ్గరున్న చిట్టాంజనేయ గుడి దాకా ఈ ర్యాలీని నిర్వహించారు. భక్తులందరూ ఈ ర్యాలీలో పాల్గొని ఈ హనుమాన్ శోభయాత్రను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీలతో సంబంధం లేకుండా అన్ని పార్టీల నుంచి హనుమాన్ భక్తులుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జై చిరంజీవా జగదే కబీరా, జై చిరంజీవా జగదే కబీరా, అసహాయ శూర అంజని కుమార. జై చిరంజీవా జగదే కబీరా, అసహాయ శూర అంజని కుమార. ఈ హనుమాన్ శోభాయాత్రను బీజేపీ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు.
చేతులు వేసా 3 సార్లు ఇది ఎరా అట్లా బాగుంది ఇది అదేనా అది రామచంద్ర పరబ్రహ్మణే ప్రసాదేన యమానస్య విగ్రహకాస్త రామాన్ సర్వంగేన ఏమన్నాడు బాబు మీకు ఏంటి అక్కడ ఉంటుంది తీసుకో రోజు వస్తే నీకు తెలుస్తుంది రోజు రావు కదా రోజు అది అక్కడ అర్థం దగ్గర ఆంజనేయమతి పాటలానం కాంచనాదికమణి విగ్రహం పారిజాతరమూలాపనం భావయాం పమానందనం ఎత్ర ఎత్ర కీర్తనం తత్ర తర్పతుమస్తకాంజనం మనోజవం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వారణయోధముఖ్యం శ్రీరామదూతం నమామి జై రమణ గోవింద హరి. రామచంద్రమూర్తి యొక్క సేవకుడైన శ్రీ హనుమంతుడు జన్మించిన రోజు ఈరోజు. కావున భక్తులందరూ కూడా స్వామివారి యొక్క అభయ ప్రదానం చేస్తారు కాబట్టి అందరూ వచ్చి స్వామి యొక్క అనుగ్రహాన్ని అనుగ్రహ పాత్రలు కావాలని కోరుతూ, అది కాక ఈ సంవత్సరం ఇక్కడ బోసు రోడ్లో వెలసి ఉన్న హనుమాన్ చౌక్ అనేది లోగడ తర్వాత బోసు రోడ్డుగా ప్రసిద్ధి చెందింది. 1924లో ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ జరిగింది. అక్కడి నుంచి కూడా ఉత్సవాలు 1932 నుంచి శ్రీరావణ ఉత్సవాలు చేస్తున్నారు. ఈ ఉత్సవాలు ఈ శ్రీరావణ ఉత్సవాల అంతర్భాగంగా స్వామివారి దగ్గర అంకురార్పణ, వేది పూజ, వీధి నిర్మాణ కార్యక్రమాలంతా కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ జరిగే కార్యక్రమం ప్రతిదీ కూడా ఆంజనేయ స్వామితో కూడుకుని ఉంటుంది. రామచంద్రమూర్తి యొక్క సేవకుడు కాబట్టి ముందుగా ఆయన వెలిశాడు. తర్వాత రామచంద్రమూర్తి యొక్క కార్యక్రమాల కోసం రామచంద్రమూర్తిని ప్రతిష్ఠింప చేశారు. ఆ విధంగా ఇప్పుడు 93వ సంవత్సరంగా పూర్తిలోకి వచ్చింది స్వామివారి యొక్క శ్రీరామ ఉత్సవాలు. హనుమత్ జయంతి ఉత్సవాలు 100వ సంవత్సరం కాబట్టి భక్తులందరూ విచ్చేసి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. కవర్లో పెట్టేస్తాను, తర్వాత వస్తాం. కవర్లో పెట్టేస్తాను. పువ్వు పెట్టండి. తెచ్చేదాన్ని ఒక మాట అన్నట్టయితే రమేష్ కొట్లో బండి మీద నేను అసలు డిప్పా తీసుకొద్దాం అనుకున్నాను. తెప్పించను అలాగే కవర్లు ఇక్కడ ఉంటాయి కదా.
దశనాంజనేయ స్వామి దేవస్థానం 1983 శంకుస్థాపన జరిగింది తెనాలి సంగప్ప గారి ద్వారా. తర్వాత 85లో దీని విగ్రహ ప్రతిష్ట వేలమూరి శ్రీరామమూర్తి గారి దంపతులు బంధాలు వస్తున్నారు వేలమూర్తి గారితో జరపబడింది. తదుపరి ఈ కార్యక్రమాలు ఇవాళ ఇప్పుడుతో 28వ వార్షికోత్సవం, 29వ వార్షికోత్సవం. తదుపరి ఇప్పుడు 23 నుంచి 29వ వార్షికోత్సవం. ఇప్పుడు ఈ కార్యక్రమాలు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఘనంగానే జరపబడుతున్నాయి. ఇది ఈ ప్రోగ్రాం ఈ సంవత్సరం 28వ తారీఖు నుంచి మొదలయ్యి 29, 30, 31, 1, 2, 3 అన్న కాలానికి వస్తుంది. ఇవాళ 1వ తారీఖు కళ్యాణం, ఆంజనేయ స్వామి దేవస్థానానికి కళ్యాణం సాయంకాలం 7 to 9 దాకా మహావైభవంగా జరుగుతుంది. హారతి మంత్రి ఇక్కడ కొట్టు పెట్టినా కమలీ కుర్రవార్త అంతమందరా దాంతాను దాంతాంశనాథే హరివర్కర వర్కర హరివర్కర వర్కర మరి గురించి నమో భగవతే వీరాంజనేయాయ మహాబలాయ అంజనాకల్పసంభూత కపీంద్రోచ రామప్యనమస్తు మకడేశ మహోత్సాహ సర్వగ్రవార్గ శత్రుం సంబరమాం రక్షసేందాం అంజనానందం వీరం జానకీ శోకనాశన కపీసమక్షంతారం వందే లంకావైకరం మసాజ్య సాధక స్వామిన సాధ్యం తవ కిమద రామదూతకుపాసిందో మత్కార్యం సాధే ప్రభో. వాసుదేవాయ ప్రమాతృక్లేశనాశాయ గోవిందాయ నమః. యత్ర యోగేశ్వర కృష్ణ అత్ర పాదోదనుద్రః
తత్ర శ్రీ విజయోర్బుద్ధిర్వాన్ వసుదేవ సుతం దేవం కంసానుముద్రం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. బుద్ధిర్బలం విశోధైర్యం నిర్భయత్వం మరోగతాం అజాడ్యం వాక్పటుత్వంచ హనుమస్మరణాన్ భవేత్. నేడు క్రోధినామ సంవత్సర వైశాఖ మాసంలో బహుళ దశమి రోజున ఈ రోజున శ్రీ ఆంజనేయ స్వామి వారి జయంతి కార్యక్రమం ఉన్నది. తెనాలి పట్టణంలో గత 1000 సంవత్సరాల క్రితం అంటే వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు గారి టైంలో నిర్మించినటువంటి శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈ రోజున హనుమత్ జయంతి కార్యక్రమాలు దిగ్విజయంగా నడుస్తున్నాయి. స్వామివారికి పంచామృత శ్రవణ విశేష శ్రవణ కార్యక్రమాలు అయిపోయి కదలీ ఫలాలతో అర్చన, నాగవల్లి దళాలతో అర్చన, వివిధ రకాల పుష్పాలతో అర్చనా కార్యక్రమం నిర్వహించబడింది. భక్తులు వచ్చిన తర్వాత వాళ్ళు హనుమత్మాల కూడా వేసుకోవడం జరిగింది. తర్వాత స్వామివారికి తీర్థప్రసాద వినియోగాలు భక్తులకి జరగటం జరుగుతుంది. నేడు ఈ హనుమత్ జయంతి చేయటం వల్ల స్వామివారి కృపాకరుణాకటాక్షం పార్తులై కార్యసిద్ధి జరుగుతుందని, ఆంజనేయ స్వామి కార్యసాధకుడని, ఈ ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే కార్యసాధన తప్పకుండా జరుగుతుందని, విద్యార్థులు కానీ పెద్దలు కానీ చిన్నలు కానీ ఆరోగ్యాలు కూడా సక్రమంగా ఉంటాయని, ఆంజనేయ స్వామి యొక్క విశిష్టత చాలా గొప్పదని మన लक्ष्मीदेवीनामधेयस्य समुद्रः शिवरामकृष्णामधेयस्य ब्रह्मपत्नीस्मृतस्य राजराजेश्वरीनामधेयस्य समुद्रः सहाय अक्षयनामधेयस्य समुद्रं तस्य क्षेमस्थैर्यवैर्यविनिमय आयुरारोग्य ऐश्वर्य कल्याक्षनामधेयस्य गोकुलगणेशनामधेयस्य नामधेयस्य समुद्रं तस्य सदानन्दस्य समुद्रस्य क्षेमस्थैर्यवैर्यविनिमय हर 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 महादेव हर जय बोलो सीताराम लक्ष्मणांजनेय स्वामी की जय पवन सुत हनुमान की
పద్దాయనాయ విద్యనే ఈరోజు నెహ్రూ రోడ్లో వేచేస్తున్న శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే దశమి తిథి అనగా హనుమాన్ జయంతి అది ఈరోజు శనివారము వైశాఖ మాసం కృష్ణపక్షం అన్నీ కూడా కలిసి రావడం వల్ల భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారికి ఆకుపూజ మరియు ఉదయం పూట అభిషేకంలో అందరూ కూడా పాల్గొన్నారు. ఇంకెవరైనా స్వామివారికి పూజ చేయించుకునే అవకాశం ఉంటే ఈరోజు మాత్రం చేసుకుంటే వారి దోషాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో కూడా కులతూగుతారు. యంత్రాస్త్రాన్ని సంహర సంహర సాధయ సాధయ. ఓం నమో భగవతే శ్రీ మహాసుదర్శనాయ దీప్త్రే సర్వదిక్షోభనగరాయ పరబ్రహ్మణే పరంజ్యోతిషే పరమాత్మనే స్వాహా. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ వరాయ బ్రహ్మపురుషాయ పరమాత్మనే కర్మ మంత్ర తంత్ర ఔషధ శస్త్రాస్త్రాన్ని సంహర సంహర. మోచయ మోచయ సర్వకార్యాన్ సాధయ సాధయ. వర్ధయ వర్ధయ. ఓం నమో సుదర్శనాయ దీప్త్రే జ్వాలా పరివృతాయ సర్వదిక్షోభనగరాయ పరస్మే పరబ్రహ్మ. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ వరాయ బ్రహ్మపురుషాయ పరమాత్మనే సంహర సంహర. మోచయ మోచయ సర్వకార్యాన్ సాధయ సాధయ. ఆయుర్వర్ధయ వర్ధయ. ఓం నమో భగవతే శ్రీ మహాసుదర్శనాయ దీప్తి జ్వాలా పరివృతాయ సర్వదిక్షోభనకరాయ పరస్మై పరబ్రహ్మణే పరంజ్యోతిషే పరమాత్మనే నమః స్వాహా. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధస్త్రాస్త్రాన్ని సంహర సంహర. మోచయ మోచయ కార్యాన్ సాధయ సాధయ. ఆయుర్వర్ధయ వర్ధయ. ఓం నమో భగవతే శ్రీ మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలా పరివృతాయ సర్వదిక్షోభనగరాయ పరస్మే పరబ్రహ్మణే పరంజ్యోతిషే పరమాత్మనే నమః స్వాహా. శ్రీ సుదర్శనాయ ఇదం నమః. నమస్కారం చేసుకోండి. అనేనా సుదర్శన బ్రహ్మాస్త్ర మహాశాంతి హోమేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ యజ్ఞేశ్వర సుప్రీనాథు సర్వకాల సర్వ అవస్థాయాం సుదర్శన మహాచక్ర దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు సర్వకార్య దిగ్విజయాభి అభివృద్ధిరస్తు. ఇప్పుడు నరసింహస్వామి వారి యొక్క మహాహోమం చేసుకుంటాం. నరసింహస్వామి వారి యొక్క మంత్రం ఏంటి అంటే ఓం నమో భగవతే అష్టముఖ గండ్ల పేరుండ ఆది నృసింహాయ హిరణ్యాక్ష కుక్షఛేదనాయ స్తంభోద్భవాయ దానవ సకల గ్రహ బాధ నివారణాయ. నరసింహస్వామి వారు ఏం చేస్తాయంటే దానవ సకల గ్రహ బాధ నివారణాయ. దానవులు అంటే ఎవరు? రాక్షసులు. రాక్షసులు వచ్చి మీ హోమాన్ని ఏదో రకంగా పరధ్యానం చేసుకుంటూ ఉంటారు. పరధ్యానం అంటే ఏంటి? స్వాహ అన్నప్పుడు కొన్ని అశ్రద్ధగా వేయటం. కాకపోతే ఎంతసేపు చేస్తారు ఏంటి? లోపల మదన పడిపోవడం. ఎంతసేపు ఏంటి? కదలలేము. ఏదో పక్కన పడి కూర్చోబెట్టాడు, జైల్లో కూర్చోబెట్టాడుగా
ఎంతసేపు చేస్తాడు ఏంటి, ఆయనకి కావాల్సిన ఆయనకి ఇచ్చేసాం కదా, దేనికి వచ్చిన కూడా ఎంతసేపు కూర్చోవాలా, కూర్చుంటే వచ్చే ఫలితం ఏంటి, ఇవన్నీ కూడా దానవుల యొక్క ప్రభావం, దానవులు చేసే యొక్క గుణాలు ఇవన్నీ, మంచిగా ఇవన్నీ చెడుకు వచ్చేవన్నీ. కాబట్టి అటువంటి యొక్క దానవ సకల గ్రహ బాధ నివారణాయ, సమస్త గ్రహ బాధల నుంచి నరసింహస్వామి ఎట్లయితే ఆ యొక్క ప్రహ్లాదుల్ని కాపాడాడో అట్లాగే మిమ్మల్ని కూడా ఏదో రూపంలో అప్పుడు ప్రహ్లాదుని ఎట్లా కాపాడాడు, స్తంభంలోంచి వచ్చాడు. ఇప్పుడు మనకి ఎట్లా వచ్చి ఈ దానవుల పైన తిరుగుతూ ఉంటారు. వాళ్ళు చెడు మార్గంలో పంపించేసి మంచి మార్గంలో దానవ సకల గ్రహిమానాయ ఓం నమో భగవతే నారసింహాయ సర్వకార్యం సిద్ధం కురు హుంపటి స్వాహ, ఇది మంత్రం. కాబట్టి అటువంటి యొక్క దానవ గుణాలు చెడగొట్టేసి పంపించేసి మేము చేసే యజ్ఞానికి ప్రధానంగా కాపాడి ఓ నరసింహస్వామి మమ్మల్ని రక్షించమని చెప్పి చక్కగా వేడుకుంటూ అందరూ కూడా చక్కగా స్వాహ అన్నప్పుడు నారసింహాయ నమః. నరసింహస్వామి మామూలుగా పిలుస్తాం. నారసింహ అంటే లక్ష్మితో కూడింది. నారసింహాయ నమః అనుకుంటూ స్వాహ అన్నప్పుడు హోమం చేయండి. ఓం వజ్రనఖాయ విద్మహే తిష్టదృష్టాయ ధీమహే తన్నో నారసింహ ప్రచోదయాత్ స్వాహా. వజ్రనఖాయ విద్మహే తిష్టదృష్టాయ ధీమహే తన్నో నారసింహ ప్రచోదయాత్ స్వాహా. వజ్రనఖాయ విద్మహే తిష్టదృష్టాయ ధీమహే తన్నో నారసింహ ప్రచోదయాత్ స్వాహా. వజ్రనఖాయ విద్మహే తిష్టదృష్టాయ ధీమహే శస్త్రాస్త్రాణి సంహర సంహర మోచయ మోచయ సర్వకార్యాన్ సాధయ సాధయ వర్ధయ వర్ధయ. ఓం నమో సుదర్శనాయ దీప్త్రే జ్వాలా పరివృతాయ సర్వదిక్షోపనగరాయ పరస్మే పరబ్రహ్మ. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ వరాయ పరమపురుషాయ పరమాత్మాని సంహర సంహర మోచయ మోచయ సర్వకార్యాన్ సాధయ సాధయ ఆయుర్వర్ధయ వర్ధయ. ఓం నమో భగవతే శ్రీ మహాసుదర్శనాయ దీప్తి జ్వాలా పరివృతాయ సర్వదిక్షోపనకరాయ పరస్మై పరబ్రహ్మణే పరం జ్యోతిషే పరమాత్మనే నమః స్వాహా. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధస్త్రాస్త్రాణి సంహర సంహర మోచయ మోచయ కార్యాన్ సాధయ సాధయ ఆయుర్వర్ధయ వర్ధయ. ఓం నమో భగవతే శ్రీ మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలా పరివృతాయ సర్వదిక్షోపనగరాయ పరస్మే పరబ్రహ్మణే పరం జ్యోతిషే పరమాత్మనే నమః స్వాహా. శ్రీ సుదర్శనాయ ఇదం నమః. నమస్కారం చేసుకోండి. అనేనా సుదర్శన బ్రహ్మాస్త్ర మహాశాంతి హోమేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ యజ్ఞేశ్వర సుప్రీనాథు సర్వకాల సర్వ అవస్థాయాం సుదర్శన మహాచక్ర దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు సర్వకార్య దిగ్విజయాభి అభివృద్ధిరస్తు. ఇప్పుడు నరసింహస్వామి వారి యొక్క మహాహోమం చేసుకుంటాం. నరసింహస్వామి వారి యొక్క మంత్రం ఏంటి అంటే ఓం నమో భగవతే అష్టముఖ గండ్ల పేరుండ ఆది నృసింహాయ హిరణ్యాక్ష కుక్షఛేదనాయ స్తంభోద్భవాయ దానవ సకల గ్రహ బాధ నివారణాయ. నరసింహస్వామి వారు ఏం చేస్తాయంటే దానవ సకల గ్రహ బాధ నివారణాయ. దానవులు అంటే ఎవరు? రాక్షసులు. రాక్షసులు వచ్చి మీ హోమాన్ని ఏదో రకంగా పరధ్యానం చేసుకుంటూ ఉంటారు. పరధ్యానం అంటే ఏంటి? స్వాహ అన్నప్పుడు కొన్ని అశ్రద్ధగా వేయటం. కాకపోతే ఎంతసేపు చేస్తారు ఏంటి, లోపల మదన పడిపోవడం. ఎంతసేపు ఏంటి, కదలలేము ఏదో పక్కన పడి కూర్చోబెట్టాడు, జైల్లో కూర్చోబెట్టినట్టుగా ఎంతసేపు చేస్తాడు ఏంటి, ఆయనకి కావాల్సిన ఆయనకి ఇచ్చేసాం కదా, దేనికి వచ్చిన కూడా ఎంతసేపు కూర్చోవాలా, కూర్చుంటే వచ్చే ఫలితం ఏంటి, ఇవన్నీ కూడా దానవుల యొక్క ప్రభావం, దానవులు చేసే యొక్క గుణాలు ఇవన్నీ, మంచిగా ఇవన్నీ చెడుకు వచ్చేవన్నీ. కాబట్టి అటువంటి యొక్క దానవ సకల గ్రహ బాధ నివారణాయ, సమస్త గ్రహ బాధల నుంచి నరసింహస్వామి ఎట్లయితే ఆ యొక్క ప్రహ్లాదుల్ని కాపాడాడో అట్లాగే మిమ్మల్ని కూడా ఏదో రూపంలో అప్పుడు ప్రహ్లాదుని ఎట్లా కాపాడాడు, స్తంభంలోంచి వచ్చాడు. ఇప్పుడు మనకి ఎట్లా వచ్చి ఈ దానవుల పైన తిరుగుతూ ఉంటారు. వాళ్ళు చెడు మార్గంలో పంపించేసి మంచి మార్గంలో దానవ సకల గ్రహిమానాయ ఓం నమో భగవతే
నారసింహాయ సర్వకార్యం సిద్ధిం కురు కురు హుంపటి స్వాహ. ఇది మంత్రం. కాబట్టి అటువంటి యొక్క దానవ గుణాలు చెడగొట్టేసి పంపించేసి మేము చేసే యజ్ఞానికి ప్రధానంగా కాపాడి ఓ నరసింహస్వామి మమ్మల్ని రక్షించమని చెప్పి చక్కగా వేడుకుంటూ అందరూ కూడా చక్కగా స్వాహ అన్నప్పుడు నారసింహాయ నమః. నరసింహస్వామి మామూలుగా పిలుస్తాం. నారసింహ అంటే లక్ష్మీతో కూడింది. నారసింహాయ నమః అనుకుంటూ స్వాహ అన్నప్పుడు హోమం చేయండి. ఓం వజ్రనఖాయ విద్మహే తిష్టదగృష్టాయ ధీమహే తన్నో నారసింహ ప్రచోదయాత్ స్వాహా. 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 ప్రచోదయాత్ స్వాహా. వజ్రనఖాయ విద్మహే తిష్టదగృష్టాయ ధీమహే తన్నో నారసింహ ప్రచోదయాత్ స్వాహా. వజ్రనఖాయ విద్మహే తిష్టదగృష్టాయ ధీమహే తన్నో నారసింహ ప్రచోదయాత్ స్వాహా. వీరం మహావిష్ణుం చలంతం సర్వతోముఖం బ్రహ్మం వేషనం భద్రం మృత్యుమృత్యుర్నమామ్యహం స్వాహా. వీరం మహావిష్ణుం చలంతం సర్వతోముఖం బ్రహ్మం వేషనం భద్రం మృత్యుర్నమామ్యహం స్వాహా. వీరం మహావిష్ణుం చలంతం సర్వతోముఖం బ్రహ్మం వేషనం భద్రం మృత్యుర్నమామ్యహం స్వాహా. వీరం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం స్వాహా. వీరం మహావిష్ణుం చలంతం సర్వతోముఖం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం స్వాహా. భద్రం మృత్యుర్నమామ్యహం స్వాహా. వీరం మహావిష్ణుం చలంతం సర్వతోముఖం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం స్వాహా. మహావిష్ణుం చలంతం సర్వతోముఖం వీరం మహావిష్ణుం చలంతం సర్వతోముఖం వచ్చాడన్నా పూజ చేయడానికి వచ్చాడు తిప్పేసుకొని ఓం నమో భగవతే అష్టమగంతవే ఆదిసింహాయ హిరణ్యాక్ష
कांताय कल्याणनिधाय श्रीनिवासाय मंगलम मंगलम दोषनिन्द्राय महनीय तनूजाय सार्वभौमाय मंगलम कृष्णाय दशाम्यां मंदवासरे पूर्वाभाद्र प्रसूत्याय मंगलम मंगलाशासनमदे मदाचार्य प्रोवते सर्वैस्य पूर्वे आचार्यास्तु मंगलम। जय श्री राम, जय श्री राम, जय बोलो पवन सुत हनुमान की जय, भक्त हनुमान की जय, रामचंद्र स्वामी की जय। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। जय श्री राम, 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 जय हनुमान, 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 जय हनुमान। पार्वती पतये हर हर शंभो शंकर। जय श्री राम, 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 जय श्री राम। पवन सुत हनुमान की जय, पवन सुत हनुमान की जय, पवन सुत हनुमान की जय। जय श्री राम, जय हनुमान। శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క అవతరించిన రోజు ఈ రోజు చాలా విశేషమైనది. మనకి పరాశర సంహిత అనే గ్రంథంలో కూడా వైశాఖే మాస కృష్ణాయాం దశామ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రశుద్ధ్యాయ ఆంజనేయాయ మంగళమని పరాశర మహర్షి వారు కూడా చెప్పారు. అలాగే మన పెద్దలు కూడా చెప్పారు. ఆంజనేయ స్వామి వారి యొక్క అవతరించిన రోజు ఈ రోజు చాలా విశేషమైనది. మనకి పరాశర సంహిత అనే గ్రంథంలో కూడా వైశాఖే మాస కృష్ణాయాం దశామ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రశుద్ధ్యాయ ఆంజనేయాయ మంగళమని పరాశర మహర్షి వారు కూడా చెప్పారు. అలాగే మన పెద్దలు కూడా చెప్పారు. ఆంజనేయ స్వామి వారు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో, అలాగే స్వామివారు శనివారం నాడు పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించారు. ఈ స్వామివారు జన్మించిన శనివారం నాడు ఈ సంవత్సరం హనుమాన్ జయంతి రావటం కూడా చాలా విశేషం. గత 2 సంవత్సరాల నుండి చేస్తున్నారు. ఈ సంవత్సరం 3వ సంవత్సరానికి ఈ యొక్క హనుమతి యొక్క సేవా కార్యక్రమం చేస్తున్నారు. ఈ హనుమాన్ జయంతి శుభ సందర్భంగా అందరు ఈ బైక్ ర్యాలీ కార్యక్రమం చేయటం మూలాన అందరికీ ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఆ సీతారామచంద్ర స్వామి అలాగే శ్రీ ఆంజనేయ స్వామి పరిపూర్ణంగా ప్రసాదించాలని కోరుకున్నాం. ఇలాంటి అనేకమైన ధార్మిక కార్యక్రమాలు అందరూ చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. హరి ఓం తస్సత్. జై శ్రీరామ్, జై హనుమాన్. విశేషంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. అందరికీ కూడా సీతా సమేత శ్రీరామచంద్ర స్వామి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సాయిని కూడా సాయి గురుజీ బక్కిరా గురు హనుమాన్ కి
రాత్రి 10 గంటలకు వచ్చే మా వార్తా విశేషాలను వీక్షించండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ట్రెండ్ ఫాలో అవ్వదు, ట్రెండ్ సెట్ చేస్తుంది. ఒక్కొక్కసారి రావడం లేట్ వచ్చేవో కానీ రావడం పక్కా. డోంట్ మిస్ ఇట్. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్.